ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. దేవుని వాక్యం ఈ పూట మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారముగాను పనివారు కొద్దిగా ఉన్నారు, కొదువుగా ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే కోత విస్తారముగా ఉన్నది. ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు చెప్పినటువంటి పనికి విషయమై ఆయన పనికి పిలిచారు. ఈరోజు కొన్ని కొదువు కనపడుతుంది. సమయం ఇంకా లేదు, సమయం కొద్దిగా ఉన్నది. అప్పగించిన పనిని నమ్మకమైన పని చేసేవారు కావాలని ఆ రోజు శిష్యులతో చెప్తున్న మాట ఇది. సందర్భం మనతో మాట్లాడుతున్న మాట కోతను గురించి చెప్తున్నారు. ఆయన పని చేసేవారు కావాలి, ఆయన పనికి పూనుకునేవారు కావాలి. ఆయన పని చేసేవారు ఏ పని చేసేవారు ఆ పని చేయాలి. ఉపదేశకులైన, కాపరులైన, స్వార్థికులైన, సంఘ క్షేమమును కలుగు చేసే విషయంలో ప్రభు సన్నిధిలో మనము పనిచేసేవారము కావాలి. విశ్వాసి అయినా, ఇప్పుడే ప్రభువును నమ్ముకొని ప్రభువును వెంబడిస్తున్న వారైనా, సంఘములో, సహవాసములో, ప్రభు సన్నిధిలో కోత అనేది ఆయన ఒక పొలముతో పోల్చి పరలోక రాజ్యములో ప్రతి మనుషుని నిలవబెట్టాలని ఆయన కొందరిని ఆయన ఎన్నుకొని ఏర్పరుచుకొని ప్రతిష్ఠించుకున్నారు. ఈ ప్రతిష్టకు, ఆ ఏర్పాటుకు, ఆయన నిబంధన గలవారై ఉండాలి. కోత విస్తారముగా ఉన్నది. దేవుని మాటలు, దేవుని సన్నిధి, దేవుని పని చేయటానికి ఈరోజు మనము ఆ పనివారు కొందరు కొదువుగా ఉన్నారని రాయబడినటువంటి మాటలు. యేసు ప్రభు వారు ఇలాగునే పంట గురించి ఒక మాట వారిని అడుగుతున్నారు, శిష్యులతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 35, 36 వచనాలను మనం చదివితే 35వ వచనంలో మనం గమనించవచ్చు. ఇంకా 4 నెలల తర్వాత కోత కాలము వచ్చునని మీరు చెప్పెదురు కదా. ఇదిగో నీ కనులెత్తి పొలములోనికి చూడుడి, ఇవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. పై మాటల్లో మనం చూస్తే ఏమని చెప్తున్నారండి? ఇంకా 4 నెలలు టైం ఉంది కోత కోయటానికి. ప్రభువు చెప్తున్నారు అక్కడ, ఇంకా 4 నెలలు టైం ఉందని మీరు కోత గురించి చెప్పారు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములోనికి చూడండి, అవి తెల్లబారి ఉన్నవి, అవి కోతకు వచ్చి ఉన్నవి అని చెప్తున్నారు. చూడండి, అక్కడ కూడా చెప్తున్న మాట ఆత్మ సంబంధమైన ఫలాల గురించి, ఆత్మ సంబంధమైన పని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మనం చూసే చూపు వేరండి, ప్రభు చూపించే చూపు వేరు. మనోనేత్రాలు వెలిగించి చూడండి, కనులెత్తి చూడండి. ఇక్కడ నేను ఫలించలేనండి, ఇక్కడ నేను పని చేయలేనండి, అక్కడ నేను కోత కొయ్యలేనండి, ఇంకా ఇప్పుడెప్పుడే లేదండి. కొందరు వారి చూపుతో, వారి ఆలోచనతో వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభు అంటారు, ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది. కోయవారు, జీతగాడు, యజమానుడు కూడా సంతోషించేటటువంటి సమయం. ఈరోజు కోత విస్తారముగా ఉన్నది, కోయటానికి కావాలి పనివాళ్ళు. ఇక్కడ కూడా చెప్తున్న మాట, ఇదిగో అవి తెల్లబారి ఉన్నవి, కోయటకు మీరు సిద్ధపడి ఉండండి. వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట అది. ఏం చూస్తున్నాను ఈరోజు? లోకం వైపు చూసి,
లోక తలంపుల వైపు చూసి, ధనం వైపు చూస్తే మనం సిద్ధపాటు కలిగి ఉండలేమండి. ఖచ్చితంగా దేవుడు అప్పగించిన పనిని, ఆ అప్పగించినటువంటి విధానమును మనం నడుచుకున్నట్లయితే వారెందరో రక్షించగలుగుతారు. గమనించండి, మన ముందు ఎంతోమంది అభిషక్తులు, సేవకులు ఉన్నారు. ఈరోజు కొన్ని సంఘాలు అభివృద్ధి, అలాగ వారి సంఘాలు అభివృద్ధి పరచడానికి కారణం దేవుని పని విషయంలో ఎక్కడ వెనకంచి వేయక, రాత్రి పగళ్ళు సేవకు సమర్పించుకొని ఆయన పని చేయటానికి పరుగులు పెడుతూ తుది శ్వాస విడిచేంత వరకు కూడా ప్రభు పని కొరకు సిద్ధపరుచుకున్నారు. కాబట్టే ఈరోజు వారు కోతను కోసుకోగలిగారు. ఈరోజు మనం గమనించాలి, ఆత్మ సంబంధముగా దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభు చూపించినటువంటి చూపు, మీ కనులు ఎత్తి చూడండి, పొలములోనికి చూడండి, అవి ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నవి. ఇదిగో నీవు ఆ పని కొరకు నువ్వు పూనుకొని నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాల్ని మనం చదువుదాం. ఇక్కడ ఏలయనగా తన శరీర రేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేయమైన పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయను. చూడండి, యేసుని వెంబడించు వారము, దైవజనుడు పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నువ్వు శరీరీతిగా విత్తకూడదు. ప్రభుతో నడిచే వారము శరీర సంబంధముగా మనం ఆలోచన చేయకూడదు. ఏదో ఆశించి ఏదో ఒక పరిస్థితులు, అది శరీర సంబంధమైనది కాకూడదు కూడా. కొంతమంది ఇక్కడ మనం చూస్తే శరీర సంబంధముగా విత్తుతున్న వారు విత్తబడినటువంటి శరీరమును నుండే క్షేయమైన పంటను కోస్తున్నారు. అయితే ఇక్కడ ఏం కలిగి ఉండాలంటే, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి వచ్చే నిత్య జీవమనే పంట కోయను. ఆత్మ సంబంధముగా మనం ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధముగా మనము పనిచేసేవారు, ఏ స్వార్థము లేకుండా నిస్వార్థముగా ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధముగా నా జీతము దేవుని సన్నిధిలో ఉన్నది, నా ప్రతిఫలము దేవుని సన్నిధిలో ఉన్నది, నాకు ఇచ్చేటువంటిది దేవుడు అనేటువంటిది గ్రహింపు, ఆత్మ ఫలాలుగా ఆత్మీయతలో నువ్వు ఆలోచన చెయ్యాలి. అప్పటిలాగా లేదండి ఇప్పుడు పరిస్థితి. కొన్నిసార్లు మనం చూస్తుంటే కొన్ని పరిస్థితులు చూస్తలేదండి. కొన్ని పరిస్థితులు చూస్తుంటే అప్పటిలాగా లేదు. అక్కడికి వెళితే ఏమొచ్చుద్ది, అక్కడికి వెళితే ఏమి పొందుకుంటాం అనేటువంటి పరిస్థితే. కానీ ఆత్మీయతలో దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా నేను ప్రార్థనా పూర్వకంగా అక్కడికి అడుగుపెట్టి ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధమైన విత్తాలి, ఆత్మ సంబంధమైనటువంటి కోసే అనుభవంలోనికి రావాలంటే అనే విషయము లేనే లేదు కొన్ని విషయాలు. అందుకే అంటాడు, ఇదిగో నువ్వు ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట కోయాలంటే ఆత్మీయతలో నువ్వు విత్తాలి. అదే మాట మనం చూస్తే 6వ అధ్యాయం 9లో, మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు ఆ పంట కోస్తావంట. ఏమీ లేదండి, ఈరోజు మేలు చేద్దామనేటువంటి విషయంలో విసకక ఉండాలంట. కొంతమంది మేలులు చేసేదేమో కానివ్వండి, విభేదాలు రేపేది ఎక్కువైపోయింది. కొన్ని సంఘాల్లో చూడొచ్చు, కొంతమంది సేవకులని చెప్తూ పొలలు పెట్టేవాళ్ళు ఎక్కువ. మేలు చేయటములో మనం విసకక ఉన్నప్పుడు, అలాగున మనం అలయక మేలు చేస్తున్నప్పుడు తగిన కాలమందు ఆ పంటను మనం కోస్తాం. మేలు చెయ్యండి, ఎదుటి వారికి మేలు చెయ్యండి.
సంఘములలో మేలుకరమైనటువంటి ఉపదేశమును బోధిస్తూ ఉండొచ్చు, కానీ సంఘమునకు మేలు చేసే వారమై ఉండాలి. అదే చెప్తున్న మాట. నువ్వు ఏ విషయములో కూడా ఆ కోతను నువ్వు కొయ్సే విషయములో ఆ కోత విస్తారముగా ఉన్నది. ఇదిగో నువ్వు కొయ్యాలంటే అక్కడ మేలు చెయ్యండి. మేలు చేయటంలో విసుకవద్దు. విభేదాలు రేపేటువంటిది, అల్లర్లు రేపేటి, వ్యతిరేకతను రేపేవి, ఎక్కడ కూడా కీడు తలపెట్టేటువంటి పరిస్థితులు రాకూడదు. వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరు సాధ్యమైనంత వరకు మేలు చేయండి, మేలు చేయటంలో విసుకవద్దు. అలయక విసుకగా నువ్వు మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఆ పంటని నువ్వు కోస్తావు. వాక్యం రాయబడినటువంటి మాటల్లో నువ్వు గమనించినట్లయితే ఈరోజు దేవుని మాటలు ఇక్కడ మనకు తెలియచేస్తున్న మాట, కోత విస్తారముగా ఉన్నది. ఇదిగో దేవుని సన్నిధిలో కోయుటకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట. ప్రకటన గ్రంథములో మనం చూద్దాం, 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మరి యొక్క దూత దేవాలయములో నుండి వెలపడి వచ్చి భూమి ఉన్నది, కోత కాలము వచ్చి ఉన్నది, నీవు కొడవలి పట్టుకొని కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైనటువంటి దేవుని సన్నిధిలో వానితో చెప్పాను. ఏం చెప్తున్నారండి? కోతకాలము వచ్చి ఉన్నది, నీవు కొడవలి పట్టుకొని కొయ్యాల్సినటువంటి పరిస్థితి, సమయం ఇది. ఖాళీగా కూర్చునే సమయం కాదు. ఏదో ఒక ఆదివారం నాడు ఏదో ఒక పరిస్థితులు ఎక్కడో ఉన్నాములే అని అనేది కాదు. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. ఇది కోసే సమయం. కొయ్యటకు మనం ఎడతెగక ఉండాలి. దేవుని పని చేయటానికి మనము అలయక ఉండాలి. దేవుని పని చేయటానికి ఏ విషయములు వెనకంచి వేయకోకుండా ఉండవలసిన సమయం ఈ సమయం. కొడవలు పట్టుకొని కోసే సమయం. విస్తారంగా ఉంది పంట. కోసుకున్న వారికి కోసుకున్నంత. కోత సమయంలో నిద్రపోతే ఓయి నిద్రపోతా సోమరి సేమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని చెప్తుంది వాక్యం. కోత సమయంలో నిద్రపోతున్నాడంట. మత్తుకు చోటివద్దు. స్వరము చెప్తుంది, గొప్ప స్వరము చెప్తుంది, ఇదిగో కొడవలి పట్టుకొని కోత కొయ్యవలసిన సమయం ఈ సమయం నీవు ఫలించాలి. అందుకే అంటాడు, మనం చూస్తే హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదివితే, హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12, 13, నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వెయ్యండి, ప్రేమ అనే కోత మీరు కొయ్యండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము, కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది దున్నుడి బీడు భూమిని దున్నండి. నీ ప్రవర్తన 13 చేసుకొని నీ బలహీనులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకు దున్నితివో కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము గమనిస్తే రాయబడినటువంటి మాట, నీతి ఫలం అనేటువంటి మీరు, నీతి ఫలించేటువంటి విషయంలో మీరు, విత్తే విషయంలో మీరు నీతిని విత్తండి, ప్రేమను కోత మీరు కొయ్యండి, దున్నండి.
పై కింద వచనాల్లో మనం చదివితే కొందరు బలవంతముగాను, కొందరు చెడుతనమును, దుర్నీతిని, పాపమును కోస్తున్నారు. అబద్ధమును ఫలిస్తున్నటువంటి విషయం వాటిని విసర్జించి నీతి అనేటువంటి మీరు ఫలించుటకు మీరు దున్నండి, ప్రేమ అనే పంట కొయ్యండి. క్రీస్తు ప్రేమలో నిలిచిన వారై ఉండాలి. ఈరోజు వాక్యము సెలవిస్తున్న మాట, అబద్ధములు, మోసములు, అక్రమములు, దోషములు, భయంకరమైన పరిస్థితులు అవి లోకమునకు సూచన. దేవుడితో నడుస్తూ, దేవుని పిల్లలుగా ఉంటూ, దేవునితో నిబంధన చేసుకొని వారిలో ఈ క్రియలు ఉన్నట్లయితే ఈరోజు అవే వారిలో అవి విత్తుతున్నారు, అవే వారికి ఎదురవుతున్నాయి, అవే కోస్తున్నారు. మోసపోకుడి, దేవుడి క్రింపబడు. మనుషుడు ఏమి విత్తుతున్నాడో అదే పంట కోస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, నీతి అనే ఫలించుటకు మీరు విత్తనం వెయ్యండి. నీతిని ఫలించడానికి మీరు విత్తనం వెయ్యండి. ప్రేమ అనే పంట కోతురు. అబద్ధము, మోసముతో కాదండి, దేవునితో నిబంధన మనము ఈ రాజ్య సంబంధమైనది, లోక సంబంధమైనది కాదండి. ఆ పరలోక రాజ్య సంబంధమైనది నీతి, యథార్థత, పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నది. ఆ ఆనందించండి దేవుని యందు, ఆయనతో నిబంధన చేసుకోండి. నువ్వు అన్ని విషయములో నువ్వు ఏమి విత్తుతున్నావో కోత విస్తారముగా ఉన్నది. ముందు నీ క్రియలు సరిచేయబడాలి. కోయివాడు సిద్ధపాటు కలిగి ఉండాలి. కోయివాడు సిద్ధముగా ఉండాలి. కోయివాడులో క్రియలు సరిగా ఉండాలి. కోయివాడులో నడిచే మార్గము కరెక్ట్గా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిశ్చయముగా ప్రేమ అనే పంట కోస్తావు. దేవుడు అన్ని విషయాల్లో బలభరితముగా నిన్ను మార్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. కోత విస్తారముగా ఉంది, కోయటానికి పనివారు కొదువుగా ఉన్నారు. కొదువు అవ్వటానికి కారణం ఏదో బలహీనతలో పడిపోయి, చెడుతనము వ్యాపించి, క్రీస్తు ప్రేమ లేక విరోధమైనటువంటి వాటిని అనుసరిస్తూ లోక సంబంధమైన వాటికి చోటిచ్చానేమో. ఇక మీదట అయ్యా, మనోనేత్రాలు వెలిగించి, కోత ఇప్పుడే సిద్ధముగా ఉంది, అది కోయటానికి సిద్ధపాటు గలవారై దేవుని కొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ఇదిగోనైనా మీ పనివాన్ని లేవనెత్తండి, సిద్ధపాటు కలుగు చేయండి ప్రభు. ప్రేమ అనే పంట కోయటానికి, ఇదిగోనైనా నీతి అనేటువంటి మార్గములు నడుచుకునటానికి కృప దయచేసి ఒక్కొక్కరు ఈ ప్రార్థనలు ఏకీభిస్తూ వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న ఇదిగో లోపమును తీసివేసి పరిశుద్ధమైన మీ జీవితము జీవించుటకు, అట్టి సిద్ధపాటు గలవారై ఉండటకు సహాయం చేసి మహిమపరుచుకున్నామని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి